హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే L2కు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే 2.65 లక్షల మందికి శాంక్షన్స్ లెటర్స్, ఇప్పటి వరకు 71,000 ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే 2.65 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 71,000 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, దాదాపు 3,000 ఇండ్లు గోడలు స్లాబ్ల వరకు పూర్తయ్యాయని చెప్పారు. సోమవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు. మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో 60,000 ఇళ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేశారని, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సదుపాయాలను విస్మరించారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులతో కల్పించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న 1.61 లక్షల ఇళ్లను 640 కోట్లతో పూర్తి చేసి 98,000 మంది లబ్ధిదారులకు కేటాయించామని వెల్లడించారు. ఇంకా 69,000 ఇండ్లు అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిని BLC మోడల్ పూర్తి చేస్తుందని చెప్పారు. ఇందుకోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి వీలంత త్వరగా కేటాయించాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో, అంటే ఒక్కొక్క దగ్గర స్లాబ్ లెవెల్లో, ఒక్కోసారి బేస్మెంట్ లెవెల్లో, మరికొన్ని ప్లాస్టింగ్ స్థాయిలో, మరికొన్ని గోడలు కట్టి, ఒక్కొక్క చోట అయితే వర్క్ కంప్లీట్ అయినా కూడా కరెంటు అలాగే వాటర్ సదుపాయాలు లేని చాలా వరకు ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. వీటన్నిటిని పూర్తి చేసి, లేదంటే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ చేసి వాళ్ళకైతే ఈ L2లో ఎవరైతే ఉన్నారో వారికైతే కేటాయించాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఇది పక్కకు పెట్టినట్లయితే ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పంపిణీ చేయడం కూడా చాలా వరకు L2లో మాత్రం ఈ లబ్ధిదారులు అయితే ఇండ్ల కోసం అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరికీ G+3 పద్ధతిలో ఇండ్లు అయితే త్వరలోనే నిర్మించనున్నట్లయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, అలాగే మిగతా చోట్ల కూడా ఈ వరంగల్, అలాగే నిజామాబాద్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే GHMC పరిధిలో కూడా ఈ ఇండ్లకు సంబంధించి ఎక్కడైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. దానికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అయితే ఈ స్థలాల వేట అయితే కొనసాగిస్తారు. వీళ్ళంత త్వరగా ఈ స్థలాలు కంప్లీట్ అయిపోయినాయి అంటే వీటికి టెండర్లు, అలాగే వీటికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ వర్క్ అనేది చేసి ఈ ఇండ్లకు సంబంధించి పూర్తిగా స్టార్ట్ అనేది అవుతుందని చెప్పేసి మనకున్న పూర్తి సమాచారం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.